హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసలు కంటెంట్లోకి వెళ్ళిపోతాం. కింగ్డమ్ మూవీ చూశాను. మూవీ ఎలా ఉంది అంటే అలాగే ఉంది. అంటే నాకైతే పెద్దగా నచ్చలేదు. అంటే బ్యాడ్ మూవీనా అని అడిగితే నో అని చెప్తా. అంటే ఇట్స్ నాట్ గుడ్ బట్ ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ. అది కూడా ఫస్ట్ హాఫ్ వలన అలా అనిపిస్తుంది, అండ్ సెకండ్ హాఫ్ వలన ఏంట్రా బాబు ఈ మూవీ ఇలా ఉంది అని అనిపిస్తుంది. ఆ సెకండ్ హాఫ్ అలా అనిపించడానికి మెయిన్ రీజన్ మనం థియేటర్ నుండి బయటకు వచ్చే టైంలో, అంటే మెయిన్లీ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఆఫ్ ద మూవీ ఎలా ఉంటుందో దాని ఇంపాక్ట్ మన మీద ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ లో కొద్దిగా ల్యాగ్ కూడా ఉంది. సో అదే దెబ్బ కొట్టింది. అట్లీస్ట్ నా వరకు విజయ్ దేవరకొండ గారి రేంజ్ కి పడాల్సిన మూవీ ఇది కాదు అని ఖచ్చితంగా అనిపించింది. డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే మూవీ స్టోరీ ట్రైలర్ లో ఏదుందో సేమ్ అదే ఉంది. స్పైగా హీరో సూరి ఇండియన్ గవర్నమెంట్ కోసం ఒక గ్యాంగ్ లోకి దూరి రహస్యాలు చెప్పాలి, కానీ ఆ గ్యాంగ్ కి లీడర్ వాళ్ళ అన్న శివ. సో సూరి ఆ గ్యాంగ్ లోకి దూరి ఎలా స్పై చేస్తాడు, దానివల్ల తను ఎంతగానో ఇష్టపడే తన అన్న శివకు, వాళ్ళ ఊరి వాళ్లకు అండ్ సూరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దెన్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, దాని పరిణామాలు ఏమిటి, అండ్ ఆ ట్రైబ్స్ ఎవరు, వాళ్ళ కథ ఏంది, ఆ ఊరి వాళ్లకు సూరి ఎలా రాజయ్యాడు, వాళ్ళని ఎందుకు లీడ్ చేస్తున్నాడు అనేది ఓవరాల్ స్టోరీ. సో ఇదంతా ట్రైలర్లోనే ఉంది. అండ్ మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లోని పేసింగ్, ఆ స్క్రీన్ ప్లే స్టోరీకి స్టిక్ అయి ఉంటుంది. ఆ డ్రామా, ఆ ఎమోషన్స్ అన్ని బాగా సెట్ అవుతాయి. మూవీ అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే తీసుకున్న స్టోరీస్ రొటీన్ అయినప్పటికీ అది ఎంగేజింగ్ గా డైరెక్టర్ గారి స్టైల్లో ఫస్ట్ హాఫ్ లో చెప్పారు. అండ్ ఫస్ట్ హాఫ్ లోని కొన్ని క్లీషే సీన్స్ ఉన్నప్పటికీ, ఎగ్జాంపుల్ గా ఆ హైస్ట్, ఆ ఐడియా వచ్చిన చోట ఆ సీన్స్ అదంతా బాగుంటుంది. అండ్ అది అమలు చేసిన విధానం చాలా నార్మల్ గా ఇంతకుముందు చాలా చోట్ల చూసాంగా అనిపిస్తుంది. బట్ అయినా సరే అది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఫ్లోని ఇది డిస్టర్బ్ చేయదు. దెన్ అదంతా ఓకే. దాని వల్ల వచ్చిన ఇంపాక్ట్ తో ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. అక్కడ కూడా సటిల్ వేలో ఎలివేషన్స్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అంటే ఒక ఫ్లోలో వెళ్తున్న గ్రాఫ్ సడన్ గా అలా కొద్దిగా పైకి లేచిన ఒక చిన్న హై వస్తుంది. సో అలాంటి హైతో ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. అది బాగుంటుంది. అంటే గౌతమ్ తిన్నూరి గారి స్టైల్లో ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. సో మూవీ స్టార్ట్ నుండి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఆ ఫ్లో అలాగే పోతానే ఉంటుంది. దెన్ సెకండ్ హాఫ్ లో కూడా ఆ బ్రదర్స్ మధ్య బాండింగ్, కొన్ని చిన్న చిన్న ట్విస్ట్లు అండ్ ఆ బంగ్లా సీన్స్ అవన్నీ బాగుంటాయి. బాగా రాసుకున్నారు, బాగా తీశారు. సో మూవీలో స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సో ఇందులో హీరో సూరిగా విజయ్ దేవరకొండ గారు, వాళ్ళ అన్న శివగా సత్యదేవ్ గారు, విలన్ మురుగన్ గా వెంకటేష్ విపి గారు, వాళ్ళ క్యారెక్టర్స్ ని డైరెక్టర్ గారు చాలా బాగా రాసుకున్నారు. ఆ రేంజ్ లోనే వాళ్ళు బాగా యాక్ట్ చేశారు, అలా చేపించుకున్నారు డైరెక్టర్ గారు. అండ్ ఆ విజువల్స్ విషయానికి వస్తే మూవీ బ్యాక్ డ్రాప్ బాగుంది. దాని విజువల్స్ కూడా చాలా బాగా తీశారు. మ్యాక్స్ చాలా వరకు ఒరిజినల్ లొకేషన్స్ లోనే తీశారు. అవి చాలా బాగా సెట్ అయ్యాయి, బాగా కనిపిస్తున్నాయి. మూవీ స్టార్టింగ్ లో టైటిల్స్ పడేటప్పుడు కూడా ఆ గోల్డెన్ బ్లడ్ తో విజువల్స్ చూపించారు. అది కూడా చాలా బాగా కుదిరింది. యాక్చువల్ గా చాలా బాగుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ గారి సాంగ్స్ ఇందులో 2 సాంగ్స్ ఉన్నాయి. అందులో ఒక సెలబ్రేషన్ సాంగ్ అస్సలు బాలేదు, మూవీలో బ్లెండ్ అవ్వలేదు. అండ్ సెకండ్ వన్ అన్నా అంటేనే సాంగ్, అది మూవీలో పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయిపోయింది. అండ్ బీజిఎం ఈ మూవీకి ఒక బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అనిరుద్ గారు మ్యాక్స్ బాగానే కొట్టారు, ఎక్స్ట్రాడినరీగా కాదు, సినిమాని బట్టే కొట్టారు. అట్లీస్ట్ నాకు అలా అనిపించింది. ఇట్స్ గుడ్. ఇప్పుడు మూవీలోని నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఆ ట్రైబ్ స్టోరీ రొటీన్ వేలో ఉండడం, దాన్ని రొటీన్ వేలోనే చూపించడం, బ్రిటిష్ వాళ్ళతో ఫైట్స్ కూడా ఏదో తీయాలి కాబట్టి తీసామన్నట్లుగా అనిపించింది. సో అది నా వరకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇందాక చెప్పినట్లుగా ప్రీ క్లైమాక్స్ లో ఆ బంగ్లా సీన్ తర్వాత హీరో ఏం చేస్తాడు అని మనం వెయిట్ చేస్తాం. ఒక చిన్నపాటి హైని డైరెక్టర్ గారు ఇస్తారేమో అని నేనైతే అనుకున్నా. అంటే ఇంటర్వెల్ హై లాగా సేమ్ డైరెక్టర్ గారి స్టైల్లో ఏదైనా హై ఉంటుందేమో అని అనుకున్నా. బట్ అలాంటిది ఏం లేదు. ఎస్పెషలీ ఆ క్లైమాక్స్ అండ్ పార్ట్ 2 కోసం హైప్ అనేది అస్సలు బాగలేదు, కుదరలేదు. చాలా క్లీషీగా అనిపించింది. ఇంతకుముందు ఇలాంటి సీన్స్ చాలానే చూసాంగా, ఏంటో ఇది అనే ఫీలింగ్ తో నేనైతే బయటకు వచ్చాను. దానికి తోడు అక్కడ కూడా సడన్ కట్స్ ఉంటాయి. కొన్ని సీన్స్ ని తీసేశారు. అండ్ ట్రైలర్ లో ఉన్న కొన్ని సీన్స్ మూవీలో కనపడవు. ఎస్పెషల్లీ హీరోయిన్ గారి సీన్స్ అయితే చాలా వరకు కట్ చేశారు. అండ్ హృదయం లోపల అనే సాంగ్ కూడా ఈ మూవీలో నుండి తీశారు. ఎందుకంటే అది మూవీ ఫ్లోని డిస్టర్బ్ చేస్తుందని అది తీశారు. బట్ ఆ కట్స్ అనేవి చాలా అబ్రప్ట్ గా ఉంటాయి. సో అది చూడడానికి బాగుండవు. సో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ నాకైతే నచ్చలేదు. వెరీ ప్రిడిక్టబుల్. మెయిన్లీ వావ్ అనిపించే సీన్స్ అస్సలు లేవు. నేనైతే నీల్ గారి లెవెల్లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ చూసి అలాగున్నా చాలు అనుకున్నాను. ఇంకా క్లారిటీతో చెప్పాలంటే జెర్సీ మూవీలోని ట్రైన్ సీన్ మాదిరి అంత హైప్ క్రియేట్ చేసే సీన్ ఈ మూవీలో పడలేదు. దానికి దగ్గరగా ఇంటర్వెల్ సీన్ ఉంటుంది అంతే. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అన్న ఇట్స్ ఓకేష్ మూవీ. విజయ్ దేవరకొండ గారి కోసం ఆయన చేసిన ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్, మామూలుగా యాక్టింగ్ చేయలేదండి, చంపేశారంతే. సో దానికోసం ఈ మూవీకి వెళ్ళొచ్చు. అండ్ ఆయనతో పాటు టూ గుడ్ గా సత్యదేవ్ గారు చేశారు. అండ్ అలాగే డెబ్యూటెంట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ వెంకటేష్ విపి గారు చాలా చాలా బాగా చేశారు. సో ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇందాక చెప్పినట్లుగా వీడి గారి రేంజ్ కి పడాల్సిన మూవీ ఇది కాదు. అలాంటి మూవీ వచ్చినప్పుడు అది వేరే లెవెల్లో ఉంటుంది. సో అది నా ఒపీనియన్ అబౌట్ దిస్ కింగ్డమ్ మూవీ. నేను చూసిన థియేటర్లో మూవీ స్టార్ట్ అయ్యే ముందు
అరిచారు, గోల పెట్టారు, మామూలుగా లేదు. మూవీ ఎండ్ అయిన తర్వాత సల్లగా వెళ్ళిపోయారు. సో మీరు ఒకవేళ మూవీ చూస్తే మూవీ మీకు ఎలా అనిపించిందో ఆనెస్ట్ గా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి, దెన్ సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ ని ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.